దేశంలో ఎక్కడైనా చేసిన నేరాన్ని బట్టి శిక్ష ఉంటుంది. పిక్ పాకెటింగ్ చేస్తే ఒక శిక్ష, మర్డర్ చేస్తే మరో శిక్ష. ఇలా ఒక్కో నేరానికి ఒక్కో శిక్ష అమలవుతుంది. కానీ యూపీలో మాత్రం ఒకటే రూల్, అది యోగి రూల్. ఆ రూల్లో ఎన్కౌంటర్లు, బుల్డోజర్ యాక్షన్లే ఉంటాయి. అవతలి వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా డోంట్ కేర్ అంటూ యాక్షన్లోకి దిగిపోతారు పోలీసులు. ఎందుకంటే వారికి యోగి మాటే శాసనం. ఆ యాక్షనే 9 ఏళ్లలో ఎవరు ఊహించని రిజల్ట్ ఇచ్చింది. ఒకప్పుడు క్రైమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యూపీలో యోగి బుల్డోజర్ పాలన ఫలితంగా నేరాలు ఏకంగా 85% తగ్గాయి. ఏకంగా 17,000కు పైగా ఎన్కౌంటర్లు జరిగాయంటేనే 9 ఏళ్లలో యోగి యాక్షన్ ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు మాఫియా గ్యాంగ్స్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యూపీలో 9 ఏళ్ల పాలనలో యోగి తెచ్చిన మార్పేంటి? యోగి మార్క్ బుల్డోజర్ పాలన క్రిమినల్స్ పాలట సింహ స్వప్నంగా ఎలా నిలిచింది? గూండారాజ్ను అంతం చేస్తానని శపథం చేసిన యోగి పూర్తిగా లక్ష్యాన్ని చేరుకున్నట్టేనా? లెట్స్ వాచ్. 9 ఏళ్ల యోగి రూలింగ్లో 17,000కి పైగా ఎన్కౌంటర్లు. మాఫియా గ్యాంగ్స్టర్ల లెక్క సరిచేసిన యోగి ఆదిత్యనాథ్. యోగి బుల్డోజర్ యాక్షనే గూండారాజును ఖతం చేసిందా? దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉండేది. రౌడీ మొక్కలు గ్యాంగ్స్టర్లకు ఆ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది కూడా. కానీ అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చిన బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ మైండ్లో రీసౌండ్ ఇస్తుంది. దీనంతటికీ ఒకే ఒక్క కారణం సీఎం యోగి ఆదిత్యనాథ్. భారత రాజకీయాల్లో యోగి తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా ఓ సంచలనమే. క్రిమినల్స్ గా అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజు. సీఎం గా యోగి చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. సింపుల్ గా చెప్పాలంటే దేశం మొత్తం ఒక చట్టం అమల్లో ఉంటే యూపీలో మాత్రం యోగి మార్క్ రూలింగ్ ఉంటుంది. 8 ఏళ్ల కాలంలో యోగి మార్క్ ఈ రూలింగే యూపీని సమూలంగా మార్చేసింది. మాఫియాకు కేర్ ఆఫ్ గా నిలిచిన రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేశారు యోగి. 2023లో యూపీ అసెంబ్లీ సాక్షిగా క్రిమినల్స్ కు యోగి ఇచ్చిన వార్నింగ్ ఇదే. ఆ మాటకొస్తే 2017లో పవర్లోకి రాకముందే యూపీలో గుండరాజును ఖతం చేస్తానని సంచలన ప్రకటన చేశారు. నాటి నుంచే మాఫియా గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజుగా మారారు యోగి. వార్నింగ్స్ ఉండవు, నోటీసులు వెళ్లవు, కన్ఫర్మ్ అయితే చాలు బుల్డోజర్ను యాక్షన్లోకి దించేయడమే. నరకలోకంలో చేసిన తప్పులు లెక్కించి తగిన శిక్ష విధిస్తారని గరుడ పురాణంలో ఉంటుంది కదా. యూపీలోనూ అదే జరుగుతుంది. ఎవడిపై అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వెంటనే వాడి క్రిమినల్ హిస్టరీ తవ్వి తీస్తారు. దాన్ని బట్టే బుల్డోజర్ను దించాలా, బుల్లెట్ దించాలనేది డిసైడ్ చేస్తారు. ఇది 2017లోనే మొదలైన యాక్షన్. మొదట యోగి దూకుణ్ణి యూపీ మాఫియా లైట్ తీసుకుంది. 4 రోజుల హడావిడి తర్వాత అంతా సర్దుకుంటుందని భావించింది. కానీ రోజులు గడిచే కొద్దీ యోగి మరింత వైల్డ్ గా మారారు. పవర్ లో ఉన్న వారిని సైతం విడిచిపెట్టకపోవడం చూసిన తర్వాత మాఫియా గ్యాంగ్స్టర్లలో మెల్లగా వణుకు మొదలైంది. ఆ తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది. ఫలితంగా క్రైమ్ క్యాపిటల్ గా నిలిచిన యూపీలో క్రమంగా పరిస్థితులు మారే. ఇప్పుడు యూపీ చాలా వరకు మారిపోయింది. 9 ఏళ్ల పాలనలో యోగి సర్కార్ విడుదల చేసిన గణాంకాలే ఆ నిజాలు చెబుతున్నాయి. 17,043 ఎన్కౌంటర్లు, 289 మోస్ట్ వాంటెడ్ కరడుగట్టిన నేరస్తులు హతం, 34,253 మంది అరెస్ట్. ఇవి 9 ఏళ్ల పాలనలో యోగి మార్క్ యాక్షన్ ఎలా సాగిందో చెప్పే గణాంకాలు. జీరో టాలరెన్స్ విధానం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చెబుతూ తాజాగా యూపీ హోంశాఖ ఈ వివరాలు వెల్లడించింది. కేవలం ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు జరిగిన వివిధ కీలక ఆపరేషన్లలో 23 మంది కరడుగట్టిన నేరగాళ్లు ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో క్రిమినల్స్ గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఇక రాష్ట్రాన్ని నేరరహితంగా మార్చే ఈ సుదీర్ఘ పోరాటంలో యూపీ పోలీస్ యంత్రాంగం కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. వివిధ సందర్భాల్లో క్రిమినల్స్ తో జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 18 మంది పోలీసులు అమరులయ్యారు. అలాగే ఈ ఎన్కౌంటర్లలో దాదాపు 1,852 మందికి పైగా పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. పశ్చిమ యూపీలోని మీరట్ జోన్ అత్యధికంగా 4,813 ఎన్కౌంటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఒకప్పుడు అల్లర్లు, బలవంతపు వసూళ్లతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్లో ఈ కఠిన చర్యల వల్ల నేడు పూర్తి శాంతియుత వాతావరణం నెలకొందని, ఇదే రికార్డు స్థాయి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా మారిందని సీఎం యోగి స్పష్టం చేశారు.
నిజానికి యూపీలో దశాబ్దాలుగా పాతుకుపోయిన మాఫియా నెట్వర్క్ ను ఎదుర్కోవడానికి కూడా యోగి వెనుకాడలేదు. 1990ల నుంచి మాఫియా గ్యాంగ్స్టర్లు ఉత్తరప్రదేశ్ ని ఏలుతూ వేల కోట్ల సంపద కూడబెట్టారు. ఆ ముఠాలకు రాజకీయ నాయకులు అండగా నిలిచారు. అందుకే యూపీ గ్యాంగ్స్టర్లు మాఫియాకు కేరఫ్ గా నిలిచింది. కానీ ఆ నేర సామ్రాజ్యాన్ని యోగి క్రమంగా కూల్చివేశారు. ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేసినా యోగి వెనక్కి తగ్గలేదు. గూండారాజును అంతం చేయాలన్న లక్ష్యంలో ఎవరి మాట వినేది లేదంటూ ముందుకెళ్లారు. గ్యాంగ్స్టర్లు పాలిటిక్స్ లో ఉన్న సొంత పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా అణచివేత్తలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. 68 మంది మాఫియా నేతలు, వారి గ్యాంగులకు చెందిన 1408 మంది అనుచరులపై మొత్తం 795 కేసులు నమోదయ్యాయి. అదనంగా మాఫియాలకు చెందిన 350కి పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేశారు. ఫలితంగా ముఖ్తార్ అన్సారీ, అతీక్ అహ్మద్ వంటి మోస్ట్ వైలెంట్ గ్యాంగ్స్టర్ల అణచివేత్తలతో అల్లాడిపోయిన ప్రాంతాలు ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాయి. అంతేకాదు మాఫియా గ్యాంగ్స్టర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి పేదలకే పంచి రియల్ రాబిన్ హుడ్ అనిపించుకున్నారు యోగి. 2023లో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ ఎన్కౌంటర్ తర్వాత అతడు దోచుకున్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేసి ఆ భూముల్లోనే పేదలకు ఇళ్లు నిర్మించారు. ప్రయాగ్రాజ్లో లుకీర్గంజ్ ప్రాంతంలో అతీక్ సోదరుల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో 76 ఫ్లాట్లు నిర్మించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కట్టించిన ఇళ్లను ఎవరైతే గ్యాంగ్స్టర్ల దోపిడీకి గురయ్యారో వారికే అందించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బహుశా మాఫియా గ్యాంగ్స్టర్లు దోచుకున్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని తిరిగి బాధితులకు అప్పగించింది హిస్టరీలో ఒక యోగి ఆదిత్యనాథే కావచ్చు. యోగి ఈ యాక్షన్ ప్రత్యర్థులతో కూడా ప్రశంసలు అందుకునేలా చేసింది. అప్పుడే యోగి ఆదిత్యనాథ్ సంచలన ప్రకటన చేశారు. మాఫియా గ్యాంగుల నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది తమ లక్ష్యమని, ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో రియల్ రాబిన్ హుడ్ గా యోగి ఆదిత్యనాథ్పై సామాన్యులు ప్రశంసల వర్షం కురిపించారు. క్రిమినల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీ సీఎం కంట పడకూడదని డిసైడ్ అయ్యారు. ఒకప్పుడు యూపీ అంటే క్రైమ్స్ కు క్యాపిటల్, ఇప్పుడు మాత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు కేరఫ్ గా నిలిచిన యూపీలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ వంటి ఆధ్యాత్మిక శోభ ప్రపంచాన్ని ఆకర్షించింది అంటే అందుకు కారణం యోగి ఆదిత్యనాథే. ఈ మార్పు వెనుక యోగి తీసుకున్న నిర్ణయాలే ఉన్నాయి. 2017లో యోగి ఎంట్రీకి ముందు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ 2 లక్షలకు పైగా అధికారుల కొరతను ఎదుర్కొంది. ఇప్పుడు యూపీలో ఆ పరిస్థితి లేదు. పోలీస్ శాఖకు అవసరమైన నియామకాలు చేపట్టడమే కాక వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు యోగి. నేరాలు, ఘోరాలకు పాల్పడే వారిని, శాంతి భద్రతల్ని దెబ్బతీసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఉక్కుపాదం మోపడం, సీసీటీవీల ఏర్పాటు వంటి అధునాతన నిఘా టెక్నికులు ఉపయోగించడం వంటివి మంచి ఫలితాలను ఇచ్చాయి. నేరస్తుల్ని పట్టుకునేందుకు ఈ విధానాలు దోహదపడినట్టు యూపీ హోంశాఖ ప్రకటనలో తెలిపింది. ఒక్కటి మాత్రం స్పష్టం, యూపీలో యోగి ఉన్నంతకాలం క్రిమినల్స్ ఆటలు సాగవు. ఒకవేళ తెగించి నేరం చేస్తే నరకానికి తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నట్టే.